హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నేను మీ రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొనొచ్చాను. సో, నిన్న ఎవరో ఆహ్, కామెంట్ పెట్టారనమాట. వాళ్ళకి లేట్ నైట్ థాట్స్ పెట్టండి మేడం, ఆ వీడియో కావాలి అని అడిగారనమాట. సో, ఈరోజు మనము మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అని చూద్దాం. ఓకేనా? సో, లాస్ట్ నైట్ మీ పర్సన్ ఏం ఆలోచించారు? సో, అసలు ఇన్ జనరల్ వాళ్ళకి లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ పట్ల? అంటే లేట్ నైట్ థాట్స్ అంటే అవి సెక్షువల్, రొమాంటికే కాదండి. ఒక్కోసారి ఏంటంటే మనిషి ఒంటరిగా ఉండి పడుకోబోయే ముందు చాలా అంటే రియల్ ఆలోచనలొస్తాయన్నమాట. రియల్ ఫీలింగ్స్ బయటపడతాయన్నమాట. సో, అటువంటప్పుడు వాళ్ళు జెన్యూన్‌గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనకి క్లారిటీగా వస్తుందన్నమాట. సో, అది సో, నా రీడింగ్స్ అన్నీ కలెక్టివ్ అండ్ జనరల్ రీడింగ్స్. సో, మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఇక్కడ కనిపించే నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను మీకు రిప్లై చేస్తాను. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మీరు పే చేయగలనంటేనే మీరు నాకు మెసేజ్ పెట్టండి. సో, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ రీడింగ్స్ అనేవి చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో, దానివల్ల ఏంటంటే మీరు కూడా ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తున్నట్టు. సో, ఎవరికైతే అవసరమో వాళ్ళకి నా రీడింగ్స్ వెళ్తున్నాయన్నమాట. సో, అది మీరు చూపిచ్చే ఎనర్జీ ఎక్స్చేంజ్ గానీ, మీరు చేసే హెల్ప్ గానీ అదే అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. సో, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో, ముందుగా ఒక లైక్ చేయండి అందరూ. నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్‌ని తలుచుకోండి. అప్పుడు మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా కనెక్ట్ అవుతుంది, రెజొనేట్ అవుతుంది. కొంతమందికి రెజొనేట్ అవ్వట్లేదు అని రాస్తున్నారు. ప్లీజ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ రీడింగ్, ఇది పర్సనల్ రీడింగ్ కాదు. కానీ కొంతమందికి 100% రెజొనేట్ అవుద్ది, కొంతమందికి 70%, కొంతమంది 30% అవ్వచ్చు. సో, ఏదైతే మీకు రెజొనేట్ అవుద్దో ఆ మెసేజెస్ మాత్రం మీరు తీసుకోండి. మిగతావి మీకు కాదు, వేరే వాళ్ళకని అర్థం. ఓకేనా? సో, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి? మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? ఒంటరిగా ఉండేటప్పుడు రాత్రి పడుకోబోయే ముందు మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి. సో, లాస్ట్‌లో 5D మెసేజెస్ కూడా తీద్దాము. 3 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్, ద కంప్లీటెడ్ వరల్డ్, Ace of Swords, 7 of Cups. సో, కప్స్ ఎనర్జీస్ చాలా ఎమోషనల్ పర్సన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి మనకి ఏస్ ఆఫ్ వాండ్స్. సో, 2 న్యూ బిగినింగ్ కార్డ్స్ వచ్చాయండి. సో, వాళ్ళకి మీతో ఏదో ఒక న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ ఖచ్చితంగాను. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ ఉంది. ఒకవేళ మీరిద్దరూ ఏదైనా కాలేజీలో పరిచయమా, లేదంటే ఒక జాబ్ దగ్గర పరిచయమా. సో, మీకు ఒక సర్కిల్ అనేది ఉంది. ఈ పర్సన్ మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఉండొచ్చు, లేదంటే కొలీగ్ అయ్యుండొచ్చు, మీ వర్క్ ప్లేస్‌లో అయ్యుండొచ్చు. సో, మీరు ఒక తరచుగా కలిసి మాట్లాడుకోవడం గానీ, పార్టీలకి అటెండ్ అవ్వడం గానీ, ఒక మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ, అలాంటివన్నీ చేస్తున్నారనమాట. 3 ఆఫ్ కప్స్ అనేది సెలబ్రేషన్ కార్డ్. ఓకేనా? సో, ఇక్కడ థర్డ్ పార్టీకి కూడా ఉండే అవకాశం ఉంది. ఈ పర్సన్ లైఫ్‌లో వేరే వాళ్ళు ఉండొచ్చు, లేదంటే మీ లైఫ్‌లో వేరే వాళ్ళు ఉండొచ్చు. కానీ మనం అడిగేది ఇప్పుడు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ కాబట్టి, ఈ పర్సన్ లైఫ్‌లో ఎవరో ఒక థర్డ్ పార్టీ ఉంది. సో, వీళ్ళు ఆ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి రావాలి. ఎందుకంటే మీ కనెక్షన్‌లోకి రావాలి అంటే గనక, సో, వాళ్ళు ఆ థర్డ్ పార్టీని వదిలి మీకు రావాలి. ఒక థర్డ్ పార్టీ అనేది ఒకవేళ వైఫ్ గానీ, హస్బెండ్ గానీ అయుంటే గనక, ఈ పర్సన్‌కి అంత ఈజీ కాదు. వాళ్ళని వదిలి రావటానికి అవ్వదు. ఎందుకంటే అది ఒక పిల్లలుండొచ్చు, వాళ్ళకి ఫ్యామిలీ, ప్రెస్టీజు, సోషల్ ఇష్యూస్ ఇవన్నీ ఉండొచ్చు. సో, వాళ్ళు దానికోసమని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. 8 ఆఫ్ కప్స్ చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. ఎస్పెషల్లీ నిన్న నైట్ చెప్పుకుంటే గనక వాళ్ళు చాలా చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. చాలా బాధపడ్డారు. అంటే 8 ఆఫ్ కప్స్ అనేది ఏంటంటే వాకింగ్ అవే అనమాట.
ఈ పర్సను ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాకవే చేసి ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇది ఒక న్యూ బిగినింగ్ అనమాట. సో మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్ ఉంది, ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఉంది. సో ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే మొత్తం క్లియర్గా క్లారిటీగా మీతో కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి, లేదు నాకు నువ్వంటే ఇష్టము, నేను నిన్ను వదిలి ఉండలేను, అంటే మన ఇద్దరము ఇంకా అంటే ఇది ఈ ఫీలింగ్స్ అనేవి ఇద్దరి పక్కల ఉన్నాయి. ఇది మ్యూచువల్ అనమాట. ఇదేం వన్ సైడెడ్ లవ్ కాదు, ఇది మ్యూచువల్. సో ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇంకా క్లియర్గా మీతో మాట్లాడి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాము, మీ దగ్గరికి వద్దాము, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్. ఎందుకంటే ఈ పర్సన్కి బాగా ఓవర్ థింకింగ్ అయిపోతుంది, ఇమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు మీ గురించి బాధపడ్డము, ఏడవటము కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ 7 ఆఫ్ కప్స్ అనేది చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీ అనమాట. ఈ పర్సను అన్ని వైపులా పరిగెడుతున్నారు. వాళ్ళ లైఫ్ ఎంత బిజీగా ఉందంటే ఒక పక్క వాళ్ళకి జాబ్ టెన్షనో, లేదంటే బిజినెస్ టెన్షనో, ఒక పక్క ఏమో ఇంకేదన్నా చదువుకుంటుంటే అది కొత్త విషయాలు నేర్చుకోవటము, అన్ని విషయాల్లో టెన్షను, డబ్బులు బాధ, ఫైనాన్స్ ఇష్యూ, మళ్ళీ ఈ రిలేషన్షిప్ ఇష్యూ. సో వాళ్ళు రకరకాల టెన్షన్స్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారనమాట. అంటే వాళ్ళకి మైండ్ స్థిమితం అనేది లేదు, చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. సో వాళ్ళకి ఏమి చెయ్యాలనేది తెలియట్లేదు. అంటే వీళ్ళు మీకు కాంటాక్ట్లోనే ఉండొచ్చు, లేదంటే నో కాంటాక్ట్ అవ్వచ్చు, లెస్ కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు లెస్ కాంటాక్ట్గా అనిపిస్తుంది. అంటే మీరిద్దరూ ఆన్ అండ్ ఆఫ్ మాట్లాడుకుంటున్నారు, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయటం లేదు, అదైతే తెలుస్తూ ఉంది. ఎప్పుడూ వెరీ రేర్గా మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు. కానీ ఈ పర్సన్ అయితే చాలా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారనమాట. ఏ పక్క వెళ్ళాలి అంటే ఒకరోజు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటున్నారు, మీ గురించి చాలా హ్యాపీగా ఆలోచిస్తున్నారు. ఇంకో రోజేమో లేదు లేదు ఇది కనెక్షన్ నాకు మంచిది కాదు, కరెక్ట్ కాదు. అంటే ఈ లేట్ నైట్ థాట్స్లో ఏంటంటే వాళ్ళు రియాలిటీగా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు హాలుసినేషన్లో కూడా వెళ్ళిపోతున్నారనమాట. ఒక రకంగా ఊహించుకుంటున్నారు మీతో పాటు కలిసి ఉన్నట్టు, మీతో పాటు కాపురం చేసినట్టు, మీతో పాటు పడుకున్నట్టు, లేచినట్టు, బయట వెళ్ళినట్టు, అన్నీ అంటే మీతో ఒక రోజు అంతా మీతో కలిసి ఉన్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. అంటే ఇది ఎలాగంటే ఒక రకమైన హాలుసినేషను, ఇమాజినేషను, ఒక డ్రీమీ వరల్డ్, ఒక చాలా డ్రీమ్ చేస్తున్నారు మీ గురించి, మీరు వస్తారు, మీతో కలిసి ఉంటారు, అది ఇది అనేసి వీళ్ళకి చాలా చాలా లాంగ్ టర్మ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా అటాచ్ అయి ఉన్నారు మీకు, మీరు కూడా వీళ్ళకి ఎమోషనల్గా అటాచ్ అయి ఉన్నారు. ప్లస్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా ఉంది. అంటే చాలా అట్రాక్షను, సెక్షువల్ ఎనర్జీ ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో మీ పర్సన్ ఏంటంటే ఇవన్నీ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి న్యూ బిగినింగ్ కావాలి ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ కాలం మీతో సపరేట్గా ఉండలేకపోతున్నారు. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మేడం ఇదంతా అబద్ధము, ఆ పర్సన్కి అలాంటి ఫీలింగ్స్ లేవు అంటున్నారు. అంటే మీకు తెలియకపోవచ్చు, వాళ్ళ మనసులో నిజంగా ఆ ఫీలింగ్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు మీకు చెప్పడం లేదు. సో దానికి మీరు అంటే అలా కామెంట్ పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు కదా. లేదంటే ఈ రీడింగ్ మీకు కాదు, వేరే వాళ్ళకి అయి ఉండొచ్చు కదా, అది కూడా ఛాన్స్ ఉంది. సో కానీ ఈ పర్సన్ అయితే ఇంకా మిమ్మల్ని వదిలి ఉండలేక ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే చూస్తున్నారు. కానీ వాళ్ళ లైఫ్లో ఏదైతే థర్డ్ పార్టీ ఉందో వాళ్ళని వాకవే చేసి ఆ సైకిల్ కంప్లీట్ చేసి మీ దగ్గరికి రావాలి. సో దానికి వీళ్ళకి చాలా చాలా టెన్షను, యాంగ్జైటీ, భయము, కన్ఫ్యూజను ఇవన్నీ ఉన్నాయన్నమాట. సరే ఇంకా చూద్దాము వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు, లేట్ నైట్ థాట్స్ ఏంటి, మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి చూద్దాం. రికార్డ్ అవుతుందా? ఎస్, ఎందుకంటే నిన్న చాలాసేపు రికార్డ్ చేశాను, తీరా చూస్తే అది రికార్డ్ అవటం లేదు, ఆగిపోయింది. ఓకే, సో మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్, నా వ్యూవర్ యొక్క మనసులో ఉండే పర్సన్ వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి? రీసెంట్గా వాళ్ళు ఏం ఆలోచించారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? యాక్చువల్లీ ఇది కూడా ఆల్మోస్ట్ నైటే కదా. సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, నా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి.
6 of strength, 5 of charisma, the hanged man, 6 of charisma, 2 of intelligence, knight of intelligence, king of strength, 5 of intelligence, 9 of charisma, the hierophant. Okay, the world. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద వరల్డ్ అనమాట. సో నేను కార్డ్స్ కొంచెం అరేంజ్ చేస్తాను. హోప్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. 1 సెకండ్. ఎస్. ఓకే, సో ఈ పర్సన్ ఇప్పుడు లేట్ నైట్ థాట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఓవరాల్ ఎనర్జీ ఏదో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. అది వేరే పర్సన్తో అవ్వచ్చు, లేదంటే మీతోనే ఈ ఫైటింగ్, లేదంటే నో కమ్యూనికేషను సైకిల్ అవ్వచ్చు. వాళ్ళైతే ఏదో కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నారు. మీతో కంప్లీట్ అయిపోతే కనుక వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ అనేది అవుతుంది కదా. సో సపోజ్ మీతో వాళ్ళకి ఏదో ఈ అంటే ఓపెన్గా చెప్పకపోవడము, విషయాలు దాచడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ సైకిల్ అనేది కంప్లీట్ చేసి మీతో ఒక న్యూ బిగినింగ్, అంటే ఓపెన్గా మీకు అన్నీ చెప్పి వాళ్ళ మనసులో ఉండే విషయాలన్నీ మీకు చెప్పి, ఎందుకంటే వాళ్ళకి సక్సెస్ కావాలి, ఈ కనెక్షన్లో సక్సెస్ కావాలి. సో నాకు ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే మీరు మీ లైఫ్లో చాలా ఎదురు దెబ్బలు తిన్నారు, ఈ పర్సన్ కూడా చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. ప్లస్ మీ లైఫ్లోని చాలామంది ఉన్నారు పాస్ట్లో, వీళ్ళ లైఫ్లో చాలామంది ఉన్నారు పాస్ట్లో. సో ఇప్పుడు మీరిద్దరూ అంటే కనీసం అంటే 1-2 రిలేషన్షిప్స్ మీకు ఫెయిల్ అయినాయి, వాళ్ళకు కూడా ఫెయిల్ అయినాయి. సో మీరిద్దరూ ఒక హార్ట్ బ్రోకెన్ పరిస్థితిలో ఉన్నారు. కొంతమందికి మీరు కానీ వీళ్ళు కానీ డివోర్స్డ్ అవ్వచ్చు, లేదంటే సపరేటెడ్ అవ్వచ్చు. సో లేదంటే కొంతమందికి అయితే విడోవర్ కూడా అవ్వచ్చు అనమాట. సో అందుకే మీరిద్దరూ చాలా బాధలు పడి నలిగిపోయి ఉన్నారనమాట. ప్లస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మీ ఇద్దరికి ఫైనాన్షియల్గా కూడా మీరు కష్టపడితే కానీ మీకు జరగదు అనమాట అట్లాంటి పరిస్థితి. అంటే మీకు ఒకవేళ నిజంగా బోల్డ్ డబ్బు ఉంటే కూడా ఆ డబ్బులకి తగినట్టు మీకు ఖర్చు కూడా ఉంటుంది. ఈఎంఐలు కట్టడం అని, ఇన్వెస్ట్మెంట్లు అని, అవన్నీ ఇవన్నీ మీకుండే ఖర్చు మీకుంది ఖచ్చితంగా. సో ఇద్దరు ఒకరినొకరు వదలాలని ఇష్టపడలేదు. ఎంత కష్టమైనా కానీ మేమిద్దరం కలిసే ఉందాము. ఇదేంటంటే మీ ఇద్దరికి మ్యూచువల్ ఎనర్జీ, మ్యూచువల్గా మీరిద్దరూ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, కావాలి అనుకుంటున్నారు ఒకరినొకరు. సో కానీ ఈ పర్సన్ అయితే హ్యాండ్ మ్యాన్గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు. మీకు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మీ కనెక్షన్ని అనేది అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి తెలియట్లేదు అనమాట, అంటే ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి, ముందుకి ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. అందుకని అలా స్టక్ అయిపోయారు, అలా సైలెంట్గా ఉన్నారు. అంటే వాళ్ళు మనసులో చెప్పమంటే కనుక ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్ నాకు వద్దు, ఈ కనెక్షన్ రైట్ కాదు. కొంతమందికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అవ్వచ్చుది. సో ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది ఆల్రెడీ. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే లేదు, ఈ కనెక్షన్కి ఫ్యూచర్ లేదు, సో ఈ కనెక్షన్ ఇక్కడ ఎండ్ చేసేద్దాము అనేసి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత అయితే మీకు దూరంగా ఉందామనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ అంత దగ్గర అయిపోతున్నారు మీకు. ఎంత అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, లేదంటే మాట్లాడడం ఆపేశారు, కానీ వాళ్ళు సడన్గా మళ్ళీ వెనక్కి వచ్చి ఏమి ఇన్ని రోజులు నాతో ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు అంటే మళ్ళీ మీ దగ్గరికి లైఫ్లోకి వచ్చేస్తారు. ఇద్దరు ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఇద్దరు సపరేట్ అయిపోయినట్టుగా ఉంటారు, మళ్ళీ ఇద్దరు ఒక దగ్గరికి వచ్చేస్తారు. సో అలాంటి ఎనర్జీ అయితే ఉంది మీ ఇద్దరి మధ్యలో. సో వాళ్ళకి ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. సో వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలు ఏమి లేవు, మీతోని ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. కానీ వాళ్ళకి భయం వేస్తుంది అనమాట ఈ కనెక్షన్ నిజంగా అసలు. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంటే కూడా వాళ్ళకి భయము. ఎందుకంటే మీరు కొంచెం షార్ట్ టెంపర్డ్ అవ్వచ్చు, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వచ్చు. ఏదైనా మీతో మాట్లాడాలంటే వాళ్ళకి చాలా టెన్షను, నర్వస్నెస్ అనమాట.
మీ దగ్గర ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే వాళ్ళు 10 సార్లు ఆలోచిస్తారు. నేను ఏ మాట అంటే ఈ పర్సన్ కోపం వచ్చేస్తది. ఏ మాట అంటే వీళ్ళు అలిగి వెళ్ళిపోతారు, ఫైటింగ్ చేస్తారు. సో, ఇలాంటి భయమైతే ఉంది. దానివల్ల ఏంటంటే ఈ 2 ఆఫ్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అంటే చాలా కన్‌ఫ్యూజన్ అనమాట. మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా? లేకపోతే వేరే వాళ్ళని చూజ్ చేసుకోవాలా? యెస్ ఆర్ నో? అసలు ఈ కనెక్షన్ నాకు మంచిదా? కాదా? నేను ప్రొసీడ్ అవ్వచ్చా? లేదా? అనేది వీళ్ళకి చాలా ఆలోచనలున్నాయి. వాళ్ళు చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఈ కనెక్షన్ వాళ్ళకేమీ టైమ్ పాస్ కనెక్షన్ కాదు. వాళ్ళు చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. మీకు చాలా ఎమోషనల్‌గా వాళ్ళు అటాచ్ అయ్యి ఉన్నారనమాట. సో, మీరు సడెన్‌గా వాళ్ళకి కోపం వచ్చి మీరు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి చాలా భయమేస్తుంది. అంటే వాళ్ళు తట్టుకోలేరు. ఈ హార్ట్ బ్రేక్ అనేది వాళ్ళు తట్టుకోలేరు. కానీ ఏం చేయాలని తెలియట్లేదు. వాళ్ళు మీకేమి ఇవ్వలేరు ఇప్పుడు. కమిట్మెంట్ ఇవ్వలేరు. మీ దగ్గరికి రాలేరు. కానీ మీరు వాళ్ళ లైఫ్‌లో ఉండాలి. సో, ఎలాగా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ లేట్ నైట్ థాట్స్ అంతా ఇదే ఆలోచన, ప్లానింగు. నేనేం చేస్తే ఈ పర్సన్‌కి న్యాయం చేయగలుగుతాను? నేనేం చేస్తే ఈ పర్సన్‌ని నా లైఫ్‌లో పెట్టుకోగలుగుతాను? అనేదైతే వీళ్ళకి చాలా చాలా హ్మ్. తీవ్రంగా అన్నమాట. విపరీతమైన ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అసలు హెల్త్ కూడా పాడైపోయింది కొంతమందికి. ఎందుకంటే 5 ఆఫ్ చరిష్మా అనేది హెల్త్ ఇష్యూస్ కూడా అన్నమాట. సో, వాళ్ళకి హెల్త్ కూడా ప్రాబ్లమ్ అయింది. ఇంకా వాళ్ళు ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా మీ దగ్గరికి యాక్షన్ తీసుకొని రావాలనుకుంటున్నారు నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీతో మీ దగ్గరికొచ్చి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఏం మాట్లాడకుండా మిమ్మల్ని డైరెక్ట్‌గా వచ్చి కౌగిలించుకోవాలి. వీలుంటే ఏడ్చేయాలి. ఎందుకంటే వాళ్ళకంత బాధ, ఇంపేషన్సు. ఈ పర్సన్ చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్. నాకైతే క్లియర్‌గా తెలుస్తుంది. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా సెన్సిటివ్, ఎమోషనల్. మీరు స్ట్రాంగ్. నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్. కానీ మీ పర్సన్ వచ్చి చాలా సెన్సిటివ్. ఒక చిన్న బేబీలాగా అనమాట. సో, వాళ్ళు మీ దగ్గరికొచ్చి మిమ్మల్ని కౌగిలించుకొని ఏడవాలి. వాళ్ళ బాధ అంతా చెప్పుకోవాలి. అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల అనేది మీకు క్లియర్‌గా చెప్పాలి. అనేదైతే విపరీతంగా వాళ్ళకి మనసులో కోరికుంది. సో, ఇక్కడ కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉంది. హెరోఫెంట్ ఉంది. సో, వీళ్ళు చాలా ప్యాషనేట్‌గా, అట్రాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు యాక్షన్ తీసుకునేకి రెడీగా ఉన్నారు. వీళ్ళు ఒక బాస్ అవ్వచ్చు, ఒక మేనేజర్ అవ్వచ్చు, చాలా మంచి పొజిషన్‌లో ఉండే వ్యక్తి అవ్వచ్చు, లేదంటే ప్రిన్సిపలు. బికాజ్ హెరోఫెంట్ కూడా ఉంది. హెరోఫెంట్ అంటే ఒక సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి అనమాట. ఒక లెక్చరర్ అవ్వచ్చు, ప్రిన్సిపల్ అవ్వచ్చు, కౌన్సిలర్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు, సీఈఓ అవ్వచ్చు, లేదంటే ప్రీస్ట్ అవ్వచ్చు. సో, ఇన్ని సొసైటీలో ఇంత మంచి పేరుండే వ్యక్తి అనమాట. కానీ మీ వలలో చిక్కుకున్నారు. యాక్చువల్‌గా వాళ్ళు ఇంకో విధంగా కూడా ఆలోచిస్తున్నారు. అసలు ఈ పర్సన్ ఏం చేశారు నా పైన? ఒకవేళ ఏమైనా మ్యాజిక్ చేశారా? నేనెందుకు ఇంత పిచ్చిగా అట్రాక్ట్ అయిపోతున్నాను ఈ పర్సన్‌కి? ఎలాగో ఒకలాగా ఈ పర్సన్‌ని సాధించాలి. ఎందుకంటే వాళ్ళకి 5 ఆఫ్ ఇంటెలిజెన్స్. మీ ఇద్దరికీ ఖచ్చితంగా ఎప్పుడు గొడవలు, ఫైటింగ్‌లు, ఆర్గ్యుమెంట్సు. మీరేమో వాళ్ళని ఆహ్, కమిట్మెంట్ అడగడము, వాళ్ళు ఏమి చేయలేక వాళ్ళు అంటే మీకు దాటేయటము. సో, దానికని ఇద్దరికీ మధ్యలో ఎప్పుడు ఫైటింగు, లేదంటే ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం. మీరు మంచి మూడ్‌లో ఉంటే వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు ప్రేమగా మీ దగ్గరికొచ్చినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేస్తారు. సో, ఈ విధంగా జరుగుతుంది. సో, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, అమ్మో! ఈ పర్సన్ చాలా ఇండిపెండెంటు, చాలా బ్యూటిఫుల్లు, చాలా డబ్బుండే మనిషి. ఇట్లా వాళ్ళకి నేనెందుకు అవసరమవుతాను? అసలు నాతో ఏం పని? అంటే వాళ్ళకి సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో, వాళ్ళేమనుకుంటున్నారంటే, అసలు నాలో ఏముంది అనేసి ఈ పర్సన్ నా దగ్గరికొస్తున్నారు. ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. ఇదంతా నా భ్రమ, నా ఊహ. ఈ పర్సన్‌కి నేనంటే ఇష్టం లేదు. ఊరికే టైమ్ పాస్ చేస్తుంది అన్నట్టుగా వీళ్ళకి చాలా అంటే ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీ అనేదైతే ఉంది. హియరోఫెంట్ ఖచ్చితంగా ఈ పర్సన్‌కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనేది ఉద్దేశం అయితే ఉంది. అంటే మిమ్మల్ని ఆల్రెడీ ఒక వైఫ్ లాగా, ఒక హస్బెండ్ లాగా చూస్తున్నారు. మీకు వాళ్ళ డే టు డే ఇవన్నీ చెప్తున్నారు మీకు. నాకు హెల్త్ బాగలేదు, లేదంటే నా లైఫ్‌లో ఇలా జరుగుతుంది, నేను ఇలా ఫీల్ అయ్యాను, అలా ఫీల్ అయ్యాను. అంటే ఒక లైఫ్ పార్ట్నర్‌తో ఎలాగైతే షేర్ చేసుకుంటారో, అలాగ మీతో షేర్ చేసుకుంటున్నారు కొంతమందికి. కొంతమందికి కాంటాక్ట్ లేదు. కొంతమందికి వెరీ లెస్ కాంటాక్ట్. కానీ ఈ పర్సన్ మీతో ఇంకా ఓపెన్‌గా అవ్వాలి. ఇంకా ఓపెన్‌గా చెప్పాలి. కానీ కమిట్మెంట్ దగ్గరికొచ్చేసరికి ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది.
సో కానీ వీళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని అసలు ఒక వైఫ్గా కానీ హస్బెండ్గా కానీ వాళ్ళు ఊహించుకుంటున్నారు. సో వాళ్ళ లైఫ్లో మీ స్థానం ఏంటి అంటే ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ. సో అది వాళ్ళకి చాలా వెరీ వెరీ స్టేబుల్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పట్ల. ఇది ఏమీ ఒక ప్లేయర్ ఎనర్జీ కాదు. ఈ పర్సన్కి మీ పైన వెరీ స్టేబుల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ఫీలింగ్స్ వల్ల మిమ్మల్ని వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. సరే పోతే పోనీలే, ఈ కనెక్షన్ ఏముంది, వీళ్ళు కాకపోతే ఇంకొకరు వస్తారు అని సరిపెట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. లేదు, నాకు మొత్తం ఈ పర్సన్ అంతా నాకే కావాలి, వేరే వాళ్ళ వంక చూడకూడదు, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. ఈ పర్సన్ కొంచెం పొజిటివ్, క్లింగి, నీడీ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు, మీ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు, అందరినీ అడుగుతూనే ఉంటారు. మీ పైన అయితే నిఘా పెట్టి ఉన్నారు వీళ్ళు. మీరు ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. మీరు ఎప్పుడూ వీళ్ళ గురించే ఆలోచించారు, వీళ్ళతోనే ఉండాలి. అంటే వాళ్ళకి ఎలాగైపోయిందంటే ఇది లాంగ్ డిస్టెన్స్ కూడా అవ్వచ్చు, మీరు వాళ్ళు కొంచెం దూరంగా ఉండొచ్చు. వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ వచ్చేస్తున్నాయి. మీరు వేరే వాళ్ళకి ఎస్ చెప్పేస్తారేమో, వేరే వాళ్ళతో వెళ్ళిపోతారేమో, వీళ్ళని వదిలేస్తారేమో, మర్చిపోతారేమో, చాలా చాలా బాధలు ఈ పర్సన్కి, యాంగ్జైటీ, దానివల్ల కొంచెము హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఆల్రెడీ నాకు దగ్గు వస్తుందంటే మీ పర్సన్ కూడా కోల్డ్, కాఫ్, ఫీవర్ ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఇమ్యూనిటీ దెబ్బతినేస్తుంది. ఒక పర్సన్ మెంటల్గా వీక్ అయిపోతే కనుక ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఇమ్యూనిటీ దెబ్బతింటే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో ఈ పర్సన్ మీ గురించి ఓవర్గా థింక్ చేసి చేసి వాళ్ళకి ఇంకా హెల్త్ కూడా పాడైపోతుంది అనమాట, అంతలాగా. సో ఇంకా ఇంత బాధలు ఎందుకు, నేను ఓపెన్గా చెప్పాలి అనేసి ఈ పర్సన్ డేరింగ్ చేద్దాము అనుకుంటున్నారు. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు, ఎందుకంటే నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు, మీతో మాట్లాడతారు. కానీ ద వరల్డ్ కార్డ్తో ఏంటంటే ఈ సైకిల్ ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఏదో ఒక సైకిల్ వాళ్ళ లైఫ్లో, అది మీతో సంబంధించి అవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళతో సంబంధించి అవ్వచ్చు. ఆ సైకిల్ అనేది క్లోజ్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. లేట్ నైట్ థాట్స్ ఏంటంటే వెరీ వెరీ స్కాటర్డ్ ఎనర్జీ అనమాట. వాళ్ళకి చాలా ఎనర్జీస్ అనేది బ్యాలెన్స్లో లేవు ప్రస్తుతానికి. వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు. మేబీ రీసెంట్గా మీ మధ్యలో ఏదైనా గొడవ ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు. సో ఈ పర్సన్ చాలా డీప్ థింకర్ అనమాట. మీ గురించి చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్న మనిషి. చాలా ఈజీగా హర్ట్ అయిపోతారు. మీరు ఏదైనా ఒక మాట అన్నారంటే చాలా సీరియస్గా తీసుకుంటారు వాళ్ళు. సీరియస్గా తీసుకొని ఇంకా దాని గురించి ఓవర్గా థింక్ చేయటము, ఇంకా బాధపడటము, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవండి ఈ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్. సో వాళ్ళ 5D మెసేజెస్ ఏంటని చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ 5D మెసేజెస్ ఏంటి? ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ 5D మెసేజెస్ ఏంటి? ఓకే, ఇన్ని వద్దు, అవి చాలు. ఓకేనా? సో చూద్దాం. రిగ్రెట్. I regret my mistakes and I hope the universe will give us another opportunity. సో వాళ్ళు ఏదో మిస్టేక్స్ చేశారు, మీరు దానివల్ల దూరం అయిపోయారు. సో వాళ్ళు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు, ఇంకొక ఛాన్స్, ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వండి. ప్రయారిటీస్. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఇన్ ప్రయారిటీస్ విచ్ ఈజ్ కాజింగ్ ఛాలెంజ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఐ హ్యావ్ మోర్ ఫోకస్ ఆన్ మెటీరియల్ గ్రోత్. ఓకే, వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పైన కూడా చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, బిజినెస్ని గ్రో చేయాలనుకోవచ్చు, లేకపోతే జాబ్లో చాలా బిజీ అయి ఉండొచ్చు. సో వీళ్ళు ప్రస్తుతానికి ఆ మెటీరియల్ వెల్త్ పైన, డబ్బుల పైన వాళ్ళ దృష్టి ఉంది ఎక్కువ మీ కనెక్షన్ పైన కంటే. మీ ప్రయారిటీ ఏంటి? లవ్. కానీ వాళ్ళ ప్రయారిటీ ఏంటి? డబ్బు. సో దానివల్ల మీ ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదు. ఎక్స్ప్లెయిన్. ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హార్డర్. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ మై పాస్ట్ యాక్షన్స్ అండ్ ఇమ్మెచ్యూరిటీ. సో వాళ్ళు ఏదో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం, మిమ్మల్ని గోస్ట్ చేయడము అలాగేదో చేశారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ పాస్ట్లో ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు, ఎందుకు మీతో అలా మాట్లాడారు, అవన్నీ చెప్దాం అనుకుంటున్నారు. యు ఆర్ మై సన్షైన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మెనీ థింగ్స్ బట్ ఇన్ అస్ ఐ డూ. రిలీజ్, సరెండర్, అన్రిస్ట్రిక్టెడ్.
సో వీళ్ళేంటంటే నేను అన్నిట్లోనే బిలీవ్ చేయను, అన్నింటిని బిలీవ్ చేయను. కానీ మన ఇద్దరి కనెక్షన్ అంటే నాకు చాలా నమ్మకం ఉంది. సో ఇది దేవుడికి సరెండర్ చేసేసారు వాళ్ళు. ట్రూ లవ్ ఈజ్ టైట్ హగ్ ఆఫ్టర్ ఎ ఫైట్. ఓకే, ఇదే మీ పర్సన్ కోరిక అనమాట. ప్రస్తుతానికి ఈ ఫైటింగ్ ఏదైతే ఉందో, ఏదైతే మీ ఇద్దరి మధ్య క్లాష్ ఉందో, దాన్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళు వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకుందాం అనుకుంటున్నారు. హోప్ఫుల్, ఐఎమ్ హోపింగ్ ఫర్ అ ఛాన్స్ విత్ యూ, ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ ఆన్ అస్, ప్లీజ్ కమ్ బ్యాక్. సో వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్లీజ్ కమ్ బ్యాక్. మీరు ఏదైనా ఫైట్ అయ్యి మీరు వాళ్ళని బ్లాక్ చేయడం కానీ మాట్లాడడం మానేయడం కానీ జరిగింటే కనుక ప్లీజ్ కమ్ బ్యాక్ అని అడుగుతున్నారు. యూ మేక్ మీ హ్యాపీ ద వే నో వన్ ఎల్స్ కెన్. సో మీరిద్దరికి మధ్య ఎంత కంపాటబిలిటీ ఉంది, ఎంత హ్యాపీనెస్ ఉందంటే మీలాగా వేరెవ్వరూ చేయరంట. ఐ కాంట్ హ్యాండిల్ ద ట్రూత్ అండ్ ఐ యామ్ హైడింగ్ మై ఫీలింగ్స్, హైడింగ్ హార్డ్ టు రీచ్. సో వాళ్ళు ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. వాళ్ళు అసలు దీన్ని నమ్మట్లేదు. నాకు ఈ పర్సన్ అంటే ఇంత ప్రేమ, ఇంత అట్రాక్షన్ ఎందుకు అనే విషయాన్ని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. సో దానివల్ల వాళ్ళ ఫీలింగ్స్ అనేది హైడ్ చేసుకుంటున్నారు. ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. సో వాళ్ళు ఖచ్చితంగా మీతో ఉంటారు. మీకు ఏ అవసరమైనా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తానని చెప్తున్నారు. లవ్ ఈజ్ అంటే మీరిద్దరూ ఒక మూన్ లైట్, వెన్నెల రాత్రిలో కూర్చొని నక్షత్రాలు లెక్క పెట్టడం, దట్ ఈజ్ లవ్ అని ఈ పర్సన్ ఫీలింగ్. అంటే మీతో అంత బాగా స్పెండ్ చేయాలని వాళ్ళకు ఉంది. ఐ క్యారీ యువర్ హార్ట్ ఇన్సైడ్ మై హార్ట్, యు ఆర్ మై సోల్మేట్, ఐ విల్ ఆల్వేస్ బిలాంగ్ టు యూ. ఓకే, చూసారా, మ్యారేజ్ కార్డ్ అనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అవే వాళ్ళ లేట్ నైట్ థాట్స్ అనమాట. సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్ ప్రెస్ చేసినట్టయితే మీకు నా రీడింగ్స్ ఇమీడియట్గా వస్తాయి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.